అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం ఇలా సీజన్స్ సంబంధం లేకుండా ప్రస్తుతం ఎండ అనేది భారీగా కాస్తా ఉంది. ప్రజలు కూడా దీనికి బెంబేళెత్తిపోతున్నారు. దీనికి గాను కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు ఏసీలని, కూలర్లని ఇలా అనేక రకాల ఏసీ పరికరాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఏసీ పరికరాలకు చెక్ పెట్టడానికి, పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి ఒక శాస్త్రవేత్త నేచురల్ కలర్ కనిపెట్టారు, వైట్. ఈ పెయింట్ వేయడం వలన ఏసీ కంటే కూల్ గా మరి గృహాలు ఉండబోతున్నాయి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ తప్పకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఒక లైక్ వేసేయండి. విషయానికి వస్తే ఇప్పుడు సీజన్ శీతాకాలం ఉంటుంది. శీతాకాలంలో ఎండలు ఒక విధంగా ఉంటాయి, అలాగే వర్షాకాలంలో ఎండలు ఒక విధంగా ఉంటాయి, ఎండాకాలంలో ఎండలు ఒక విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మూడు సీజన్స్ తో సంబంధం లేకుండా ఎండలు ఎండాకాలంలో ఎలా ఉంటున్నాయో ప్రస్తుతం అలానే ఉంటున్నాయి. దీనికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ఒక సీజన్ వచ్చేదంటే చల్లగా ఉండేది, వర్షాకాలంలో కొంచెం చల్లగా ఉండేది, శీతాకాలంలో మరింత చల్లగా ఉండేది, ఎండాకాలంలో తప్పనిసరిగా వేడి ఉండేది అనుకునే వాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే సీజన్లు మారుతా ఉన్నా మాత్రం బాణుడు ప్రతాపం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అటువంటి పరిస్థితుల్లోన గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా ఎక్కువైపోతుంది. దీనికి ప్రధాన కారణం మనము పొల్యూషన్. ఒకటి ఏసీ వాడకం ద్వారా గానీ, మోటార్ వెహికల్ వాడకం ద్వారా గానీ ఇలా అనేక విధాలుగా పొల్యూషన్ అవుతా ఉంది. ఈ పెయింట్ ఏదైతే ఉందో ఈ పెయింట్ వలన ఎలక్ట్రిక్ పవర్ ఖర్చు తగ్గుతా ఉంటది. అలాగే సామాన్య ప్రజలు కొంతమంది ఏసీ పెట్టుకుని ఉంటారు, వాళ్ళ ఇంట్లో విద్యుత్ పవర్ కూడా భారీగా ఉంటుంది. అలాంటి తరుణంలోన ఈ పెయింట్ వాడడం వలన వాళ్ళకి ఖర్చులు కూడా తగ్గినట్లుంటుంది. ఏ యూనివర్సిటీలో కనుక్కున్నారనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన మెకానికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ జెలియన్ రువాన్ అనే శాస్త్రవేత్త ఈ పెయింట్ ను కనుగొనడం జరిగింది. పెయింట్ ప్రత్యేకత ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలో ఉన్నా సరే మన ఇంటిలోన ఆ ఉష్ణోగ్రతని చేరనివ్వదు. నార్మల్ టైంలో చూసుకున్నట్లయితే ఈ పెయింట్ వేసిన తర్వాత ఇంటిలోన పగటిపూట 8 డిగ్రీల ఉష్ణోగ్రత, అలాగే రాత్రిపూట 19 డిగ్రీల ఉష్ణోగ్రత చల్లగా ఇంటిలో ఉంటుంది. ఈ పెయింట్ వేసిన తర్వాత మన ఇంటిలో పెయింట్ వేసుకున్న తర్వాత సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఇంటి మీద పడుకోకుండా పరావర్తనం చెందుతాయి. ఈ పెయింట్ ను ముఖ్యంగా మరి వాహనాల్లో కూడా ఏర్పాటు చేయడం కోసం కసరత్తు అయితే మొదలైంది. ఈ పెయింట్ కు 2021 సంవత్సరంలోన గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కింది. ఎందుకంటే ఈ పెయింట్ అత్యంత తెల్లగా ఉన్నందున ఆ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కింది. కానీ రువాన్ అనే శాస్త్రవేత్త ముఖ్యంగా చెప్పుకొచ్చాడు ఒక విషయం, ఈ పెయింట్ ని నేను తెల్లగా ఉందని కనిపెట్టలేదు. ప్రజల జీవితాలు, ప్రజలు ముఖ్యంగా ఈ ఎండల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి గాని, వారి ఇంటి పైకప్పు పైన గాని, ఇంటి గోడలకు గాని, లోపల గాని, వెలుపల గాని వేసుకున్నట్లయితే సూర్యరశ్మి పడుకోకుండా ఇంటి చల్లగా ఉంటుంది. అందుకోసం నేను కనిపెట్టాడని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తులను మనము ఎప్పటికెప్పుడు సమాజంలో ప్రోత్సహిస్తా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి శాస్త్రవేత్తలకు మరింత మౌలిక వసతులు గాని, మరింత ఆర్థికత సమకూర్చుకాసి ప్రజలకు ఉపయోగపడే విషయాలు చేస్తున్న అలాంటి శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని మనమందరం కోరుకుందాం. చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఏసీలు బిగించుకోలేక, కూలర్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పెయింట్ అనేది చౌక ధరలో లభిస్తే వాళ్ళు కూడా ఈ పెయింట్ వేసుకుని ఏసీ అనుభూతిని చెంది వాళ్ళు కూడా ఆనందంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.